హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలుగుకు సంబంధించిన 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 9వ తరగతిలోని తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న అన్ని పాఠ్యాంశాల నుంచి 20 ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది. సో 9th క్లాస్ తెలుగు పుస్తకంలో ఉన్న అన్ని పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు ఇవి. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు ఖచ్చితంగా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్పై కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. యూజీసీ నెట్, టీజీ సెట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ కూడా అందులో ఉన్నాయి. ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, నేను ఎరిగిన బూర్గుల పాఠ్యభాగ రచయిత పివి నరసింహారావు గారు కేంద్ర ప్రభుత్వంలో ఏ ఉన్నత మంత్రి పదవులను నిర్వహించారో గుర్తించండి. హోంమంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, కేవలం విద్యాశాఖ మంత్రి మాత్రమే, ఆర్థిక మంత్రి మరియు రైల్వే మంత్రి, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ని చెప్పండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? హోంమంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రిగా చేయడం జరిగింది. రెండవ ప్రశ్న, బూరుగుల వారి వాగ్దాటి శ్రోతలను ముగ్ధులను చేసేది. ఈ వాక్యంలోని వాగ్దాటి అనే పదానికి సరైన అర్థం ఏమిటి? మౌనంగా ఉండే స్వభావం, కఠినమైన ప్రవర్తన, మాట్లాడే నైపుణ్యం లేదా ప్రసంగ ధార, ఎక్కువగా రాయడం. ఇక్కడ ఆప్షన్ సి, మాట్లాడే నైపుణ్యం లేదా ప్రసంగ ధార అనేది వాగ్దాటి అనే పదానికి అర్థం. మూడో ప్రశ్న, ఆయన ఏకసంతాగ్రాహి కావడం వల్ల క్లిష్టమైన చట్టాలను సులభంగా అర్థం చేసుకునేవారు. ఈ వాక్యంలోని ఆయన అనేది ఏ భాషా భాగం? నామవాచకం, విశేషణం, క్రియ, సర్వనామం. సర్వనామం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, వలస కూలీ గేయ రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు ఏ కాలానికి చెందిన ప్రముఖ అభ్యుదయ జాతీయవాద కవి? ప్రాచీన ప్రబంధ కాలం, 20వ శతాబ్దం, నన్నయ యుగం, తెలంగాణ తొలిదశ విప్లవ పూర్వకాలం. ఇక్కడ 20వ శతాబ్దం, ఆధునిక కాలం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, పాలమూరు కూలీలు చౌటబావులలో నీరు లేక వలసపోయారు. ఈ వాక్యంలోని చౌట అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ఉప్పు లేదా క్షార గుణము గల భూమి, తీపి నీరు గల బావి, పర్వత ప్రాంతం, లోతైన లోయ. ఉప్పు లేదా క్షార గుణము గల బావిని చౌట అంటారు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న, ఎండిన ఆ వరి చేలను చూసి రైతులు కన్నీరు కార్చారు. ఈ వాక్యంలోని ఎండిన అనేది ఏ భాషా భాగానికి చెందింది? విశేషణం, నామవాచకం, అవ్యయం, క్రియ. ఇక్కడ విశేషణం అనేది రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, శతక మధురిమ పాఠ్యభాగంలో మల్లా భూపాలీయం అనే నీతి శతకాన్ని రచించిన కవి ఎవరు? భర్తృహరి, ఎలకూచి బాలసరస్వతి, మారద వెంకయ్య, దూర్జటి. ఏలకూచి బాలసరస్వతి ఇక్కడ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, సత్పురుషుల మైత్రి భాస్కరుని కాంతి వలె విస్తరిస్తుంది. ఈ వాక్యంలోని మైత్రి అనే పదానికి వికృతి. ఇది మైత్రి అనేది వికృతి. దానికి సంబంధించిన ప్రకృతి రూపం ఏది? మిత్రుడు, మితక, మిత్రత్వము, నెయ్యము. ఇక్కడ రైట్ ఆన్సరు మిత్రత్వము. తొమ్మిదవ ప్రశ్న, అయ్యో వివేకహీనుడు ఎంతటి విపత్తును తెచ్చుకున్నాడు. ఈ వాక్యంలోని అయ్యో అనేది ఏ భాషా భాగం? నామవాచకం, అవ్యయం, విశేషణం, సర్వనామం. రైట్ ఆన్సర్ ఏంది? అవ్యయం, ఆశ్చర్యార్థకం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, చెలిమి పాఠ్యభాగ కర్త పొన్నగంటి తెనగానార్యుడు రాసిన యయాతి చరిత్రకు గల విశిష్ట ఖ్యాతి ఏమిటి? ఇది తెలుగులో తొలి చారిత్రక నవల. ఇది సంస్కృత పురాణ అనువాదం. ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం. ఇది ఒక శతక ప్రక్రియ రచన. ఆప్షన్ సి, ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న,
మిత్రుల మధ్య నెయ్యము ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. ఈ వాక్యంలోని నెయ్యము అనే పదానికి సరైన ప్రకృతి రూపం ఏది? న్యాయము, స్నేహము, నిత్యము, నియమము. స్నేహము అనేది ప్రకృతి రూపం. 12వ ప్రశ్న. యయాతి మహారాజు తన స్నేహితుని ఆదరంతో సత్కరించెను. ఈ వాక్యంలోని సత్కరించెను అనేది ఏ భాషా భాగం? క్రియ, నామవాచకం, విశేషణం, అవ్యయం. క్రియ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగంలో సంగం లక్ష్మీబాయి గారి జీవిత చరిత్రను ఏ ప్రక్రియ ద్వారా వివరించడం జరిగింది? వచన కవిత ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, ఆత్మకథ ప్రక్రియ, కథానిక ప్రక్రియ. స్వీయ చరిత్ర అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆత్మకథ ప్రక్రియ. 14వ ప్రశ్న. లక్ష్మీబాయి గారి హృదయంలో జాతీయ భావాలు అంకురించాయి. ఈ వాక్యంలోని అంకురించాయి అనే పదానికి సరైన అర్థమేంది? నశించిపోయాయి, మొలకెత్తాయి, లేకపోతే ప్రారంభమైనవి, కఠినంగా మారాయి, మరుగున పడ్డాయి. మొలకెత్తాయి లేకపోతే ప్రారంభమయ్యాయి అనేది అంకురించాయి అనేదానికి అర్థం. 15వ ప్రశ్న. ధైర్యశాలి అయిన లక్ష్మీబాయి నిజాం ఆంక్షలను ధిక్కరించింది. ఈ వాక్యంలోని ధైర్యశాలి అనేది ఏ రకమైన భాషా భాగం? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ. విశేషణం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి గారు తెలంగాణలోని ఏ ప్రసిద్ధ సాహిత్య సంస్థలో క్రియాశీల సభ్యునిగా సేవలందించారు? ఆంధ్ర సారస్వత పరిషత్, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక. ఇక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. మానవునికి సంస్కారవంతమైన వాక్యే నిజమైన భూషణము. ఈ వాక్యంలోని భూషణము అనే పదానికి వికృతి పదం ఏది? భూసము, ఆభరణము, సొమ్ము లేదా భూషణము, అలంకారం. ఇక్కడ భూషణము అనే పదానికి వికృతి పదం సొమ్ము లేకపోతే భూషణము. 18వ ప్రశ్న. కోరస్ కవితా భాగం ద్వారా శ్రామిక జన గొంతును వినిపించిన ఆధునిక కవి సలాంధ్ర ప్రసాదరావు గారు ఏ సాహిత్య ఉద్యమ ధోరణికి చెందినవారు? భావ కవిత్వ ఉద్యమం, దళిత అభ్యుదయ కవిత్వ ఉద్యమం, ప్రాచీన సంప్రదాయ కవిత్వం, రొమాంటిసిజం. ఇక్కడ దళిత అభ్యుదయ కవిత్వ ఉద్యమం. 19వ ప్రశ్న. పీడిత ప్రజల గొంతుకలు ఒక్కటై కోరస్లా వినిపించాయి. ఈ వాక్యంలోని పీడిత అనే పదానికి వ్యతిరేక పదమేది? బాధించబడిన, రక్షించబడిన లేదా పీడించని, శ్రమించిన, దౌర్జన్యం చేసిన. ఇక్కడ పీడించని అనేది రైట్ ఆన్సర్. రక్షించబడిన వ్యతిరేక పదం. 20వ ప్రశ్న. కార్మికులు కర్మాగారంలో రాత్రింబవళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ వాక్యంలోని నిరంతరం అనేది ఏ భాషా భాగం కిందకు వస్తుంది? నామవాచకం, సర్వనామం, అవ్యయం, విశేషణం. ఇక్కడ మీరు చూసిన 20 ప్రశ్నలు మాత్రమే. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఒక్కో టెస్ట్ సిరీస్లో దాదాపుగా 6000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కో టెస్ట్ సిరీస్లే. కొన్ని టెస్ట్ సిరీస్లో అయితే 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్ని రాయండి, వాటికి సంబంధించిన వివరణ కూడా అందులో ఉంది. ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ సాధించడానికి మన యాప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? అవ్యయం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దీనికి సంబంధించిన కంటిన్యూ వీడియోస్ అన్నీ కూడా లైవ్ క్లాస్లో ఉంటాయి 9th క్లాస్కు సంబంధించి. ఓకేనా? థ్యాంక్ యూ.